గుడ్ ఈవినింగ్. పశ్చిమాసియాలో అస్సలు సిస్సలైన పవర్ ప్లే మొదలైందా? ఇరాన్ దెబ్బకొట్టాలని ట్రంప్ వేస్తున్న వ్యూహాలు పరోక్షంగా చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయా? ప్రపంచ దేశాలన్నింటినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్న ఇది. ఒకవైపు చర్చలంటూనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అగ్రరాజ్యం. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకుంటూ హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తోంది అమెరికా. దీనిపై చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ నిప్పులు చెరుగుతున్నారు. వాషింగ్టన్ తీరు ఆటవిక పాలన తలపిస్తోందంటూ మండిపడుతున్నారు. ఉద్రిక్తతల మధ్యే డొనాల్డ్ ట్రంప్ నయా స్కెచ్ గీస్తున్నారు. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో ట్రంప్ అడుగులు పడుతున్నాయి. టెహ్రాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు చెక్ పెట్టేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు. డ్రాగన్కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం హెంగ్లీ పెట్రోకెమికల్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. హెంగ్లీ పెట్రోల్ కెమికల్తో పాటు ఇరాన్ చమురు రవాణాలో పాలు పంచుకుంటున్న 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై కూడా వేటు వేసింది. ట్రంప్ తన సీటు కిందకు నీళ్లు రానంత వరకు దేనికైనా రెడీ అంటారు. తీరా అది ఎదురుదెబ్బ తగిలింది అనుకోండి, ప్లేట్ ఫిరాయిస్తారు. ఇటీవల కాలంలో ట్రంప్ తీరు పలుమార్లు రుజువైంది ఇదే విషయంలో. అందుకే టెహ్రాన్ సైన్యానికి ప్రధాన ఆయుధ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడమే ట్రంప్ టార్గెట్. అందుకే ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ఆయన కన్నుపడింది. టెహ్రాన్తో కొనసాగించే దేశాలు, కంపెనీలపై సెకండరీ ఆంక్షలు విధిస్తున్నారు. అందులో భాగంగానే హెంగ్లీ పెట్రోకెమికల్ సదుపాయంపై తీవ్ర ప్రభావం పడింది. రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఫెసిలిటీ ఉత్పాదక తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే 2023 నుంచి హెంగ్లీ పెట్రోకెమికల్ సంస్థ ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ సైన్యానికి $100 మిలియన్ల ఆదాయాన్ని చేకూర్చినట్టుగా అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించింది కూడా. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భౌగోళికంగా ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అమెరికా. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని విధించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో ప్రపంచ ఇంధన వాణిజ్యం గందరగోళంలో ఉంది. బెదిరించి దారికి తెచ్చుకోవడం ట్రంప్కు బాగా ఇష్టం. మిత్రులు, భాగస్వాములు, శత్రువులు అనే తేడా ఏం లేదు. అన్ని దేశాలతో అమెరికా అధ్యక్షుడు వాణిజ్య యుద్ధానికి దిగాడు. ట్రంప్ ఒత్తిడి, బెదిరింపులకు ఆయా దేశాలు భయపడ్డాయి. గత్యంతరం లేక ట్రంప్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. కానీ భారత్, చైనా మాత్రం అలా కాదు. ట్రంప్తో సై అంటే సై అంటున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన వ్యూహాలు చిత్తవుతున్నాయి వీళ్ల విషయంలో. ఇక ఓవరాల్గా చూస్తే కనుక ట్రంప్ తాజా వ్యూహం చైనాకు సంబంధించి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, చైనా వైపు నుంచి ఆలోచిస్తే కనుక ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు వాళ్ళ చర్చలో పాల్గొనడానికి, అలాగే విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు సార్ ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా అంటే ఫస్ట్ చెప్పడం, ఆ తర్వాత బెదిరించడం, లేదంటే ఈ టారిఫ్లు విధించడం, అంటే ఇదే కంటిన్యూ చేస్తూ వస్తున్న ట్రంప్ చాలా వరకు చూసాం. గతంలో కూడా మనం చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనాకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? 2018 నుంచి అంటే ట్రంప్ మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ఇది 8వ సంవత్సరం నడుస్తూ ఉంది. ట్రంప్ దిగిపోయిన తర్వాత జో బైడెన్ అధికారానికి వచ్చాడు. జో బైడెన్ కూడా కొనసాగించాడు. మళ్ళీ ట్రంప్ అంతకంటే ఎక్కువగా ఇప్పుడు చైనా మీద రకరకాల ఆంక్షలు, చిప్స్ దగ్గర నుంచి అనేక ఆంక్షలు పెడుతున్నాడు. అయినా కానీ చైనాని ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయింది అమెరికా అనేటువంటిది ఒక వాస్తవం. అందుకని చైనాకు ఉన్నటువంటి బలం చైనాకు ఉన్నది, దానికి ఉండేటువంటి బలహీనతలు దానికి ఉన్నాయి.
అదేవిధంగా అమెరికాకు ఉండేటువంటి బలం అమెరికాకు ఉంది, దాని బలహీనతలు కూడా ఏమిటనేటువంటిది మనం ఇటీవల కాలంలో చూసాం. ఇరాన్ నుంచి చమురు, ఇరాన్ ఎగుమతుల్లో చమురు 80 నుంచి 90% చైనా దిగుమతి చేసుకుంటున్న మాట వాస్తవం. కానీ అది చైనా మొత్తం దిగుమతుల్లో 10% మాత్రమే. మిగిలినటువంటి 90% ఇతర దేశాల నుంచి అది దిగుమతి చేసుకుంటాం. అందుకని ఈ యుద్ధం, ఈ ఇరాన్ మీద దాడులు లేకపోతే అమెరికా దుష్ట ఆలోచనలు ముందు పెరిగే ఎంతో ముందుగానే కొన్ని నెలలకు సరిపడా అవసరమైనటువంటి ముడి చమురును వివిధ దేశాల నుంచి చైనా సిద్ధం చేసి పెట్టుకుంది, దిగుమతి చేసి పెట్టుకుంది. అందువల్ల ఈ పోరు కొన్ని నెలల పాటు కొనసాగినా కానీ చైనాకి ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తలు చెప్తున్నాయి. అందుకని ట్రంప్ అతి తెలివితోటి ఈ వ్యవహారం అంతా సాగిస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ గురించి లేదా అమెరికా సామ్రాజ్యవాదం గురించి యావత్ ప్రపంచం కంటే అమెరికాకే బాగా తెలుసు. ఎందుకంటే దాన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రవేశించనివ్వకుండా 1970 దశకం వరకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, తర్వాత ఎందుకు అవసరమై దాన్ని అనుమతించారో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ తీయడంలో చైనా తర్వాతనే ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి దేశాలు. అందుకని ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ తాజా ఉదంతాల వరకు పోలిస్తే ఈ ఎత్తుగడలన్నీ కూడా ఇరాన్ విషయంలోనే అమెరికా ఎన్ని పిల్లి మొక్కలు వేసిందో చివరకు ఏదో విధంగా ఒప్పందం చేసుకొని మర్యాదను దక్కించుకుని బయటపడదాం అనేటువంటిది ట్రంప్ యొక్క ఆలోచన. ఎందుకు అంటే నవంబర్లో జరిగేటువంటి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి వార్తలు కూడా బలంగా వస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఇస్లామాబాద్ లో జరుగుతున్నటువంటి చర్చల విషయంలో కూడా మనం అదే చూస్తున్నాం. ఇరాన్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా అసలు ఇస్లామాబాద్ లో జరిగేటువంటి చర్చల్లో అణు కార్యక్రమం అనేటువంటిది అసలు చర్చనీయాంశమే కాదు అని కూడా స్పష్టంగా చెప్పింది. అందుకని ఏం చర్చిస్తారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. ఎస్ సార్, అంటే బెదిరించి దారికి తెచ్చుకోవడం అనేది ట్రంప్కు చాలా బాగా ఇంట్రెస్ట్ అయినటువంటి కార్యక్రమం అండి. అంటే ఇక్కడ మళ్ళీ చాలా చాలా మిత్రులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, శత్రువులు ఈ తేడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఈ తెంపర్తనాన్ని మనం ఎలా చూడాలి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చైనాకు సంబంధించినంత వరకు కూడా ఓవరాల్గా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటారు? ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది చైనా కొంత మేరకు ఎఫెక్ట్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది అమెరికా అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇవాళ అమెరికా మిలిటరీ కావచ్చు, లేకపోతే ఇతర ఆధునికమైనటువంటి విద్యుత్ వాహనాలు లేదా ఇతర అనేక అంశాలలో అవసరమైనటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అనేటువంటివి ఇవాళ చైనాలో ప్రొడక్షన్, దాన్ని శుద్ధి చేయటం అది కూడా ఇవాళ మోనోపలి చైనాది అయిపోయింది. అందుకని చైనా నుంచి ఏమాత్రం విడుదల కాకపోయినా కానీ ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగం, అదేవిధంగా ఆయుధాలు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయాల్సిందే తప్ప అవి ఉత్పత్తి చేసుకున్నా దేనికి పనికిరానిగానే ఉంటాయనేది వస్తున్నటువంటి వార్తలు. అందుకని చైనాకు ఉండేటువంటి బలం చైనాకు ఉంది, అమెరికాకు ఉండేటువంటి బలం అమెరికాకు ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతున్నారంటే అమెరికానే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అందుకని చైనా ప్రత్యామ్నాయమైనటువంటి దానికి వెళ్తూ ఉంది. ఎందుకంటే అవసరమైతే మొత్తం ఇంధనంతో నిమిత్తం లేకుండా విద్యుత్ తోటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇతరతర వాహనాలు కావచ్చు, అంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలో చైనా ఇవాళ అణు విద్యుత్తుని ప్రయత్న మొత్తంలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు వేస్తుందనేటువంటి కూడా ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. అందుకని చైనాకు ఉండేటువంటి దాని బలహీనత దానికి తెలుసు. అందుకనే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది. అందుకని ఇరాన్ మీద అదేవిధంగా రష్యా మీద విధించినటువంటి ఆంక్షల్ని చైనా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో అమెరికా అనేటువంటిది ఒక విధంగా ఒంటరి పాటు అయిందనేది ఇరాన్ అనుకుని చెప్తాం. అందుకని అటువైపు రష్యా దగ్గర అపారమైనటువంటి చమురు నిల్వలు ఉన్నాయి. ఆ చమురు నిల్వలన్నింటినీ కూడా చైనా కొనుగోలు చేయడానికి ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఇవన్నీ మనకందరికీ తెలిసిందే.
రేపు కొద్ది నెలల తర్వాత అయినా ఇరాన్ నుంచి మళ్ళా రష్యా అమెరికా ఇది చైనా వాళ్ళు పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ హార్ముజ్ జలసంధిని 3 విమానవాహక యుద్ధ నౌకలు, అందులో 200కు పైగా యుద్ధ విమానాలు, 15,000 మంది నౌకాదళ సిబ్బందిని మన హిందూ మహాసముద్రంలో అంటే అరేబియా సముద్రంలో ఎంతకాలం అమెరికా పోషిస్తుంది, ఆ పోషించిన దాంతో అది సాధించేది ఏమిటి అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. అంటే ఆ బలాన్ని అంతటినీ చూపించి అటు చైనాని బెదిరించడానికి కావచ్చు, ఇటు ఇరాన్ని బెదిరించడానికి కావచ్చు, భారత్ను కూడా బెదిరించడానికే. లేకపోతే నిన్న కాక మొన్న భారత్ నరక కుప్పం అని చెప్పేసి ట్రంప్ నోరు పారేసుకుంటాడా? తనకు కావాల్సినటువంటి మిత్రపక్షంగా భారత్ని ఎంచుకుంటూ ఒకవైపు మళ్ళీ మన మీదనే అవమానకరమైనటువంటి మాటలు. కనీసం మన దేశం దాన్ని ఖండించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. వాటిని మేము పట్టించుకోము, మేము కూడా చూసాం కానీ మేము పట్టించుకోమని చెప్పేసి మాట్లాడాడు మన విదేశాంగ శాఖ ప్రతినిధి. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చైనాని నా అభిప్రాయం ప్రకారం అమెరికా ఏమీ చేయలేదు. అటువంటి స్థితికి చైనా ఆ విధంగా ఎదిగింది. ప్రత్యామ్నాయ మార్కెట్లు చైనా అనేటువంటిది మనం అందరం అనుకుంటున్నట్టుగా ఎగుమతి ఆధారితంగా అది తన మార్కెట్ని విస్తరించుకున్న మాట వాస్తవం. అందుకని అమెరికా దిగుమతి చేసుకోకపోయినా లేకపోతే ఐరోపా దిగుమతి చేసుకోకపోయినా మిగిలినటువంటి దేశాల మార్కెట్లు అన్నిటిని కూడా ఇప్పటికే చైనా ట్యాప్ చేస్తాను. అందుకని ఇప్పటికిప్పుడు చైనాకు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు. రెండోది, మన ఎగుమతి ఆధారిత వ్యవస్థ నుంచి హైటెక్ ఆధునికమైనటువంటి పరిశ్రమల వైపు లేదా ఉత్పత్తుల వైపు మారుతా ఉంది కనుక కొద్ది సంవత్సరాల్లో అది మళ్ళీ ఆ లోటును కూడా పూడ్చుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎస్ సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ ఇంధన వాణిజ్య రంగం మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక గందరగోళంలో ఉంది, మనకు తెలుసు సార్. అంటే ఇరాన్ అమెరికా ఇష్యూ విషయంలో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటివి ఏవి ఆలోచించట్లేదా? ఓవరాల్గా మనం చేసే పని, ముఖ్యంగా నేను వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు ఇబ్బంది కలుగుతోంది అన్న పట్టింపు ఏం లేదా? వేరే కంట్రీస్ గురించి ఆలోచించే ప్రసక్తి లేదంటారా? ఎలా చూడాలి అమెరికాని? ప్రపంచంలో మనం అనేక మంది నియంతల్ని, ఫ్యాసిస్టుల్ని, నాజీల్ని చూసాం. ప్రపంచాన్ని అంతా ఇబ్బంది పెట్టి మొత్తం చాప చుట్టి తన చంకలో పెట్టుకోవాలని చూసినటువంటి హిట్లరు మరి ఆ విధంగా ఆలోచించాడా? ఆలోచించి ఉంటే వాడు ఆ పని చేసి ఉండేవాడు. హిట్లర్ కావచ్చు, ముసోల్ని కావచ్చు, వాళ్ళు అటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆ ఉన్మాదం ఎక్కిన తర్వాత ఏ విషయాన్ని కూడా, కొత్త విషయాన్ని దేన్ని కూడా దానిలోకి చేరనివ్వరు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే స్థితిలో ఉన్నాడు, అదే ఉన్మాద స్థితిలో ఉన్నాడు, అదే ఫ్యాసిస్ట్, అదే నాజీ ఆలోచనతో ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి అది ఎక్కదు. ఇక్కడ మనం ట్రంప్ని ఒక వ్యక్తిగానే చూడాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా యొక్క పాలకవర్గం, ట్రంప్ వెనకాల ఉన్నది అమెరికా పాలకవర్గం. పాలకవర్గం అంటే అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లాంటి కార్పొరేట్ శక్తులతో పాటు ఆయుధ లాబీ, ప్రపంచంలో ఆయుధ లాబీ అనేటువంటి అమెరికా ఆయుధ లాబీకి కావాల్సిన ఏంటి? ఎక్కడొక్కడ యుద్ధాలు జరగాలి. ఆ యుద్ధాలు జరిగితే అన్ని పక్షాలకి ఆయుధాలు అమ్ముకోవాలి, అమెరికా ప్రభుత్వానికి కూడా ఆయుధాలు అమ్ముకోవాలి. అందుకని వాళ్ళు సాగిస్తున్నటువంటి దాన్ని ఈ ట్రంప్ అనేటువంటి పిచ్చివాడు తన యొక్క వాచాలత్వంతో రక్తికెట్టిస్తున్నాడు. అందుకని ఇతను వాచాలత్వం ఒకటి, కానీ అసలు వెనకాల ఉన్నటువంటి అమెరికన్ కార్పొరేట్ లాగా వాళ్ళు చేయిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎస్ సార్. అండ్ టెహరాన్ సైన్యానికి సార్ మెయిన్ అంటే ఆదాయ వనరు ఏదైనా ఉంది అంటే అవి ఖచ్చితంగా చమురు ఎగుమతులే, అవి నో డౌట్. అయితే వీటిని పూర్తిగా అడ్డుకోవడమే ట్రంప్ యొక్క టార్గెట్ అనుకోవచ్చా? అందుకే ఇరాన్తో బిజినెస్ చేసేటువంటి కంట్రీస్పై ఆయన కన్ను వేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనుకోవాలంటారా? ఇప్పుడు అమెరికాకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది క్యూబా. క్యూబాని పూర్తిగా దిగ్బంధనం చేసేసాడు కదా అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, డెమోక్రాట్లు అయినా రిపబ్లిక్ అయినా కానీ క్యూబాకి ఏ మాత్రం కూడా బయట నుంచి సాయం అందకుండా, లేదంటే సాంకేతిక పరిజ్ఞానం అందకుండా, చమురు అందకుండా అనేకమైనటువంటి దిగ్బంధనాలని
గడిచినటువంటి 60 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. కానీ మరి ఆ క్యూబా ఏమన్నా తగ్గిందా? అవసరమైతే ట్రాక్టర్లు నడపడానికి డీజిల్ లేకపోతే పెట్రోల్ లేకపోతే మళ్ళీ గుర్రాలతోటి వ్యవసాయం చేసుకున్నారు వాళ్ళు. మళ్ళా పాత పాత రోజులకి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అందుకని ఆ విధంగా ఆత్మ ఆత్మ గౌరవం దేశం కోసం అనేటువంటి జాతీయ భావం అనేటువంటిది దేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని దిగ్బంధనాలు చేసినా ఏం చేసినా చదువు. ఇప్పుడు ఇరాన్లో అదే విధమైనటువంటి జాతీయ పరిస్థితి, జాతీయ భావం అనేటువంటిది అక్కడ నెలకొంది. అందుకని ఇరాన్లో ఉన్నటువంటి చమురుని ఆక్రమించుకోవడంతో పాటు ఇరాన్ని కనుక దెబ్బతీసేట్లయితే పశ్చిమాసియా అదేవిధంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో తనకు ఎదురు లేదు అని ప్రపంచానికి సందేశం ఇవ్వడానికి అమెరికా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తూ ఉంది. దాన్ని ఇరాన్ రకరకాల రూపంలో అడ్డుకుంటా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కూడా అదే అసలైనటువంటి ఈ అమెరికా పంతం అదే. అందుకని ఆ విధంగా అందుకనే ఇప్పుడు ఆ అమెరికా దానికి వ్యతిరేకంగా ఇవాళ చైనా కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకని ఇరాన్ వెనకాల ఎందుకని ఉన్నాయి? ఇరాన్ అమెరికా ఆయుధాలని లేకపోతే అమెరికా విమానాలని ఓడల మీద దాడులు చేయడానికి కారణం ఏమిటి? దాని దగ్గర ఉన్నటువంటి ఆధునిక పరిజ్ఞానం ఎంత అని చూసుకుంటే మీడియాలో వచ్చినటువంటి వార్తలు, పెంటగన్ చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ చూసినప్పుడు రష్యా చైనాలు తమ ఉపగ్రహాల ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని ఇరాన్కి అందజేస్తున్నాయి. అందుకనే వాటిని విశ్లేషించుకొని గురి చూసి అమెరికాను దెబ్బతీయగలుగుతున్నాయి. ఇది అమెరికా ఊహించని విషయము అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ ఇరాన్ సంక్షోభం నుంచి ఎట్లా బయటపడాలా అని అమెరికా ప్రయత్నిస్తాం. ఎస్ సార్. అంటే రీసెంట్గా అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించిన ఒక విషయాన్ని చూస్తే కనుక, అంటే 2023 నుంచి మొదలు పెడితే సార్, హోంగ్లీ పెట్రోకెమికల్ సంస్థ ఇరాన్ ముడి చమురుని చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటోంది. అయితే ఇరాన్ సైన్యానికి సార్ $100 మిలియన్ ఆదాయాన్ని సమకూర్చినట్టు కూడా నిర్ధారణ చేసింది. సో ఈ ఎఫెక్ట్ కూడా ట్రంప్పై బాగా పడుతోందా? సో దీనికి కూడా బాగా కొత్త కొత్త అడుగుతున్నాడా? నిర్ధారణ ఏముంది? బహిరంగ రహస్యం. దాన్ని అమెరికా వాడే ప్రత్యేకంగా కనుగొనాల్సింది ఏమీ లేదు. అవునండి. ఇరాన్ నుంచి అమెరికా చైనాలో ఉన్నటువంటి అనేక సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. అది బహిరంగ రహస్యం. అదేదో కొత్తగా కనుగొన్నట్టు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆంక్షలు పెడుతున్నట్టు, ఆంక్షలు పెట్టాలనే దానికి ఇది ఒక షాక్, ఏదో కొత్తగా కనుగొన్నట్టు చెప్పుకునేటువంటిది తప్ప తెలీదా? ఎవరికి తెలీదు? ఇరాన్ నుంచి చైనా చమురు కొనుగోలు చేస్తుందని తెలీదా? కొనుగోలు చేస్తున్నటువంటి చమురు ఎక్కడొక్కడ శుద్ధి చేయాలి కదా. ఆంగ్లీ కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. అందుకని ఇవన్నీ కూడా కట్టుకథలు, ఒక నేరేటివ్స్, ఒక డిఫరెంట్ నేరేటివ్స్, జనాన్ని వేరే అభిప్రాయాలకు తొలగించేటువంటి ఒక నేరేటివ్స్. అందుకని టీ పాట్ అంటున్నారు. టీ పాట్ అంటే చిన్న చిన్నవని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఈ చైనాలో ఉన్నటువంటి టీ పాట్ రిఫైనరీస్ కొనుగోలు చేస్తున్నాయని చెప్తారు. మరి అది టీ పాటా లేకపోతే పెద్ద రిఫైనరీ అని మళ్ళీ వాళ్ళే చెప్తారు. అందుకని ఇటువంటి కట్టుకథలన్నీ కూడా అమెరికా మీడియా లేదా వెస్ట్రన్ మీడియా నుంచి వచ్చేటువంటి కట్టుకథలన్నింటినీ కూడా మనం యాజిటీజ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ సార్. అంటే ఏ కంట్రీతో పెట్టుకున్నా పర్వాలేదు, బట్ ఒక 2 కంట్రీస్ మాత్రం ఖచ్చితంగా ట్రంప్ ఏదంటే దానికి ఓకే అంటలేదు. ఒకటి ఇండియా, రెండోది చైనా. మరి ఈ నేపథ్యంలో చూస్తే కనుక చైనాకి సంబంధించినంత వరకు కూడా ఇరాన్తో అంటే చాలా మీరు చెప్పినట్టుగా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఇరాన్కి సపోర్ట్గా నిలవడం ఒక్కటే చైనా చేసిన పెద్ద తప్పంటారా ట్రంప్ దృష్టిలో చూస్తే? చైనా ఒక ఇరాన్ విషయంలోనే కాదు, ఏ దేశానికైనా అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి ఏ దేశానికైనా చైనా మద్దతు ఇస్తుంది. మనం చూసాం ఉక్రెయిన్ వారి విషయంలో పశ్చిమ దేశాలన్నీ కలిపి ఉక్రెయిన్కి ఆయుధాలు అందజేసి రష్యాను దెబ్బతీయాలని చూస్తూ ఉంటే అనేక ఆంక్షలు విధిస్తే మరి దాని వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు? చైనాయే కదా. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఉన్నది. అందుకని ఆయా దేశాలు ఏ మేరకు నిలబడతాయా లేదా, నిలబడినటువంటి ప్రతి దేశానికి ఇవాళ చైనా, రష్యా మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేం, కానీ ఇవాళ వర్తమానంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అది. ఇక భారత్కి చైనాకి మనం పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రామ్ మాధవ్ తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, మేము అమెరికా వాడు చెప్తే మేము ఇరాన్ నుంచి చమురు కొనుగోలు ఆపేశాం భారతదేశం అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఎవరు మనల్ని నిర్దేశిస్తుంది, ఎవరు మనల్ని నడిపిస్తుంది, ఎవరు? అమెరికా ఎట్లా చెప్తే అట్లా మనం డ్యాన్స్ చేస్తున్నాం. చైనా నుంచి, రష్యా నుంచి కూడా అదే కదా. రష్యా ఇరాన్ నుంచి కొనొద్దంటే ఆపేశాం, మళ్ళీ కొనుక్కోండి మీకు 4 రోజులు టైం ఇస్తున్నామంటే ఎగబడి కొనుక్కుంటున్నాం. మంది నరకప్రాయమైనటువంటి దేశం అంటే ఇది తప్పు, డొనాల్డ్ ట్రంప్ నోరు మూసుకో అని చెప్పలేనటువంటి దుస్థితిలో మనం. ఎందుకని ఈ బలహీనత? ఎందుకని? ఇప్పుడు ఆత్మగౌరవం గురించి చెప్పేటువంటి వాళ్ళు మరి ఇంత పరువు తీస్తా ఉంటే, భారతదేశం నుంచి చైనా నుంచి వచ్చి అక్కడ అమెరికాలో పిల్లల్ని కంటారు, పిల్లల్ని కనగానే వాళ్ళకి అమెరికా పౌరసత్వం వస్తుంది. ఆ పౌరసత్వం రాగానే తర్వాత మళ్ళా వాళ్ళ కుటుంబాలన్నింటినీ తీసుకొచ్చి పెడతారు, మా నెత్తిన పెడతారని చెప్పేసి ట్రంప్ మాట్లాడితే ఏమైనా సిగ్గు ఎగ్గు ఉందా మౌనంగా ఉండటానికి? అందుకని ఆ భారత్ని చైనాని మనం రెండింటిని పోల్చాల్సినటువంటి అవసరం లేదు. ఇంతవరకు ఖండించలేదండి. మన 145 కోట్ల మంది జనాభాని ఇబ్బందులు పెట్టడానికైనా ఊనుకున్నారు తప్ప, ఇవాళ ఆంధ్రదేశంలో పెట్రోల్ బంకులన్నీ మూసివేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చర్చిస్తున్నారంటే ఏం చర్చిస్తారు? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ? అందుకని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి బాపత్తు ఇవాళ మన దేశంలో ఉంది. అందుకని చైనాకి దేనికి ఉండేటువంటి లక్ష్యాలు దానికి ఉండొచ్చు, కానీ ఇంత దిగజారిపోయేటువంటి పరిస్థితి మాత్రం గతంలో ఎప్పుడూ లేదు నా అభిప్రాయం. ఎస్ సార్. సరే, అంటే భారత్ వైపు నుంచి అది మనం స్పెషల్గా డిస్కస్ చేద్దామండి. సార్, అయితే ఇరాన్ దెబ్బ కొట్టాలని ప్రతి సెకను ఆలోచించే ట్రంప్ పెడుతున్నటువంటి, అంటే ట్రంప్ పన్నుతున్న వ్యూహాలు కానీ చూస్తే ఇవన్నీ పరోక్షంగా చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయంటారా? అంటే చైనా కూడా టార్గెట్లో ఉందా? చైనాను కూడా లక్ష్యంగా చేసుకున్న మాట వాస్తవం. చైనాని కూడా బెదిరించేటువంటిది. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఇది దిగ్బంధనం చేసిన తర్వాత అమెరికాకు వచ్చినటువంటి కొత్త ఆలోచన ఏంటి? చైనాకు జరిగేటువంటి ఎగుమతులు దిగుమతుల రవాణా అనేటువంటిది మలక్కా జలసంధి నుంచి పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటివి కూడా ఆ ప్రాంతం నుంచి వస్తాయి. అందుకని మలక్కా జలసంధిని కూడా మనం దిగ్బంధనం చేస్తే చైనాని ఇంకా ఇబ్బంది పెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచన అమెరికా చేసింది. అందుకని చైనా కూడా ఒక టార్గెట్. చైనా కంటే అంటే తక్షణంగా ఇప్పుడు రెండు ఉంటాయి, తాత్కాలిక లక్ష్యాలు, శాశ్వత లక్ష్యాలు. శాశ్వత లక్ష్యాల్లో చైనాని చెక్ పెట్టడం అనేటువంటిది అది దాని ఎజెండా. తాత్కాలిక లక్ష్యం ఏంటంటే పశ్చిమాసియాలో తన పెత్తనాన్ని సాగిస్తే చైనా కానీ లేదా మరొకళ్ళు కానీ, ఎందుకంటే ఇది ఒక కీలకమైనటువంటి ప్రాంతం. ఇరాన్, ఇరాక్, లేకపోతే లిబియా ఇట్లాంటి దేశాలన్నింటిలో కూడా అపారమైనటువంటి చమురు నిల్వలు ఉన్నవి. వ్యూహాత్మకంగా కూడా, మిలిటరీ వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమైనటువంటి ప్రాంతం. అందుకనే దీన్ని స్వాధీనం చేసుకోవాలి, దీని మీద పెత్తనం చేయాలని చెప్పేసి అమెరికా 70-80 ఏళ్ల నుంచి మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయినప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బరి తెగించి ఇరాన్ లో కుట్ర చేసి అక్కడ ఉన్నటువంటి పాలకుల్ని గద్దెదించి వీళ్ళ యొక్క తొత్తును పెట్టారు. ఆ పెట్టినటువంటిది 79లో వాళ్ళు బ్రేక్ చేశారనేది మనందరికి తెలిసిన చరిత్ర. అందుకని ఇది ఇవాళ ఏదో కొత్తగా సాగుతుంది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుట్ర, అది సాగనివ్వడం లేదు. అందుకని దీనిలో పశ్చిమాసియాని దెబ్బతీయటం ఒకటైతే చైనాని కూడా దెబ్బతీయచ్చు. చైనాని కూడా దెబ్బతీయటం ఏమిటి లక్ష్యం అంటే, ప్రపంచంలో మాకు ఇంకెదురు లేదు, చైనా మద్దతు ఇచ్చినటువంటి ఇరాన్ని మేము దెబ్బతీసాము అని చెప్పేసి ఒక షోకేస్, ఒక బొమ్మగా చూపించుకోవడానికి అమెరికా తాపత్రయపడతా ఉంది. అటువంటి పరిస్థితి సాధ్యమైన మేరకు చైనా పడనిస్తుందా అంటే పడనివ్వదు అనేది నా అభిప్రాయం. ఎస్ సార్. అయితే చమురు శుద్ధి కర్మాగారం హోంగ్లీ పెట్రోకెమికల్పై అమెరికా కొన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది సార్. అంటే హోంగ్లీ పెట్రోకెమికల్తో పాటు ఇరాన్ చమురు రవాణా అయితే ఎందులో పాలు పంచుకుంటోందో వాటికి సంబంధించి ఒక 40 వరకు షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయి సార్.
అలాగే ఆ ట్యాంకర్ల మీద కూడా వేటు వేసింది ఆల్రెడీ. సో దీన్ని చైనా ఎలా చూస్తోంది, ఎలా ఎదుర్కొంటుంది? మీరు చెప్పినట్టుగా ఇండియాకి చైనాకి ఉన్న డిఫరెన్షియేషన్ చెప్పారు మీరు. సో చైనా పరిస్థితి ఏమిటి? చైనా ఎలాంటి డెసిషన్ తీసుకునే చైనా అవకాశం ఉంది? చైనా ఇప్పుడు ఈ ట్యాంకర్లు లేకపోతే ఇరాన్ నుంచి తాత్కాలికంగా ఆగిపోయేట్లయితే రష్యా నుంచి మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. లేదా మిగిలినటువంటి దేశాలు ఇంకా అంగోలా లేకపోతే ఇట్లాంటి మరికొన్ని దేశాలు ఉన్నాయి కదా, నైజీరియా ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా కొనుగోలు చేస్తుంది. దాన్నేమి ఆపలేరుగా. ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి ఒక రిఫైనరీ మీద ఆంక్షలు పెడితే అక్కడ ఉన్నటువంటి రిఫైనరీ ఏమన్నా విదేశాలకు ఎగుమతి చేస్తుందా? లేదు కదా. వాళ్ళ దేశ అవసరాల కోసమే రిఫైన్ చేస్తా ఉంది ముడి చమురుని. దాని మీద ఆంక్షలు పెట్టడం అంటే ఏమిటి? దానికి సరఫరా చేసేటువంటి నౌకలను అడ్డుకోవచ్చు, లేదా సరఫరా చేసేటువంటి కంపెనీలను అడ్డుకోవచ్చు తప్ప మిగిలినటువంటి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికా ఏమన్నా అడ్డుకోగలుగుతుందా? మరి 4 సంవత్సరాల నుంచి ఏమన్నా అడ్డుకోగలిగిందా? సమస్య లేదు. అందుకనే నేను ప్రత్యామ్నాయం ఆల్రెడీ చైనా వాళ్ళు ఒక కొన్ని నెలల పాటు ఇరాన్ సంక్షోభం కొనసాగినా కానీ తమ రిఫైనరీస్ కి తమ యొక్క సరఫరాకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనంత వాళ్ళు నిల్వ చేసి పెట్టుకున్నారు. ఈ లోపల ఇంకా కొనసాగేట్లయితే రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తారు, మిగతా దేశాల నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈవెన్ నేను చెప్తున్నాను, ఈ అమెరికా వాళ్ళే అమ్ముతారండి. అమెరికా వాళ్ళే అమ్ముతారు. చైనాకి ఏం చేసుకుంటారు? ఇప్పుడు వెనిజులాలో ఉన్నటువంటి చమురునంతా స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో కావాల్సినంత చమురు ఉంది. ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏదైనా ఒక వ్యాపారికి, ఒక క్యాపిటలిస్ట్ కి డెడ్ క్యాపిటల్ వేస్ట్ కదా. అందుకని వాడే అమ్ముతాడు కావాలంటే చైనాకి. అటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వచ్చిన ఆశ్చర్యం లేదు. మనం చూస్తాం కూడా. కావాలంటే మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి అని చెప్పి చెప్తున్నాడు కదా ట్రంప్. ఇప్పుడు చాలా ఉత్పత్తులకు సంబంధించి మన కూడా అడుగుతున్నాడు కదా. అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? భారత్ అనేటువంటిది చమురు దిగుమతి చేసుకోవడంలో చైనా తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. మనకి ఇంకా కొన్ని దశాబ్దాల పాటు అదే పరిస్థితి ఉంటది. అందుకని ఏ గల్ఫ్ దేశాల నుంచో వాళ్ళ నుంచో వీళ్ళ నుంచో ఎందుకు, మేమే అమ్ముతాం కదా, మా చమురే కొనుగోలు చేయండి మీరు అని చెప్పేసి అంటున్నాడు కదా. మన సమస్య ఏమిటి? మనం ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో, కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దాన్ని మన చేతి చమురు వదులుతుంది. మనకి రవాణా ఖర్చులు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. అందుకని మనం అమెరికా దగ్గర కొనుగోలు చేయడానికి మన వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. అంతే తప్ప మనకి దగ్గరలో ఉన్నటువంటి దగ్గర కొనుక్కుంటాం తప్ప ఎక్కడో కొనుక్కోం కదా. అసలు లక్ష్యం అదే. మన దేశాన్ని బ్లాక్మెయిల్ చేసి లేకపోతే ఇతరత్ర అన్నిటినీ కూడా డ్రై చేసి వాడి చమురు, వాడి ఉత్పత్తులన్నీ మనకు అంటగట్టాలి కదా. ట్రంప్ ఎత్తుగడ, అమెరికా ఎత్తుగడ. అది చేస్తుందా లేదా చూద్దాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ విశ్లేషణ. ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రసారాలు కొనసాగుతాయి.